ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్ళబోతున్నాను దర్శనానికి. అసలు మీరు వస్తే ఎలా ఉంటుందో నా కళ్ళతో నేను మీకు అలా చూపిస్తానండి. సో ఎవరిని మర్చిపోలేము, మనకు అందరూ కావాలి. తో పాటు ఉన్నాడు ప్రపంచ ప్రయాణికుడు, ఇతన్ని కూడా దర్శనానికి అయితే తీసుకెళ్ళిపోతున్నాం. ఇతను మా సోదరుడు అనమాట, కెనడా నుంచి అయితే వచ్చాడండి రీసెంట్గా. వెళ్ళిపోదామా? ఇప్పుడు మేమంతా ఒకటైనప్పటికీ మా మార్గాలు వేరండి. వెళ్ళేదారిలో మీకు అర్థమవుతుంది. తిరుపతిలో నేను వచ్చేసి మన హరి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి మనకైతే రూమ్ తీసుకునే పని లేదండి. నేనున్న లొకేషన్ నుంచి ఇప్పుడు బస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడే బస్సులు ఉంటాయి కదా. కాబట్టి ఒక ఆటో అయితే కిరాయికి మాట్లాడుకున్నాం. అన్న ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఎంత దూరం అన్న? 2.5 కిలోమీటర్లు. 2.5. ఎంత తీసుకుంటారన్న? యావరేజ్గా 100 రూపీస్. 100 రూపాయలు. అలా 100 రూపాయలు అయితే ఉంటుందండి. ఒక ముగ్గురు లేదా నలుగురు వెళ్ళిపోవచ్చు. మంచిగా మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయి బస్ ఎక్కేసి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. తిరుపతి చాలా పెద్ద సిటీ అండి. మన దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మంచిగా కవర్ చేద్దామండి. తిరుపతి బస్ స్టాండ్ అండి, చాలా పెద్దది. బస్ స్టాండ్లోకి రాగానే అండి, ఇప్పుడు నేనంటే వచ్చేసాను, నాకు ఈ ట్రెండ్ అన్న, ఈయన పేరు హరి అనమాట. ఈయనకి తెలుసు కాబట్టి నన్ను డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఒకవేళ జనాలు వేరే వాళ్ళు ఎవరిని వస్తే ఈ బస్ స్టాండ్లోకి, అంటే తిరుపతి బస్ స్టాండ్లోకి, ఈ తిరుపతి అంటే పైకి కొండపైకి వెళ్ళే బస్సుల దగ్గరికి రావాలంటే ఎలా రావాలి? ఏ కండక్టర్ అయినా ఏముందని చెప్తాడు, ఏడుకొండ బస్ స్టాండ్ చూపిస్తాడు. ఏ కండక్టర్ అడిగినా, ఏ డ్రైవర్ని అడిగినా ఏడుకొండ బస్ స్టాప్ చూపిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంత అన్న పైదాకా వెళ్ళినందుకు కొండ వరకు? 90 రూపాయలు. 90 రూపాయలు. అప్ అండ్ డౌన్ అయితే 160. అప్పుడు ఎంత కలిసి వస్తుంది మనకి? 20 రూపీస్. 20 రూపాయలు కలిసి వస్తుంది. మనం వెళ్ళడానికి రావడానికి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అప్ అండ్ డౌన్ అన్న, ఇవాళ వెళ్తున్నాను నేను బస్ పైన, మళ్ళీ నేను ఎల్లుండి వచ్చినా ఆ టికెట్ వ్యాలిడ్ 3 డేస్ టైం. 3 రోజులు ఎప్పుడైనా వచ్చేసేయచ్చు 160 రూపాయలకి తీసుకొని. మంచి బస్, నాన్ ఏసీ బస్, సేమ్ అదే నెంబర్ ఎక్కాలి, ఏదైనా ఎక్కొచ్చు. ఏదైనా నాన్ ఏసీ బస్ ఏదైనా ఎక్కొచ్చు ఏంటండి, ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు. ఓకే, అలాగే ఇప్పుడు దీంట్లో ఇంకొక రకం బస్సు ఉంది, అది ఏసీ ఎలక్ట్రానిక్ బస్ అండి. అదైతే అప్ అండ్ డౌన్ ఉండదంట, వెళ్ళడానికే 110 రూపాయలు టికెట్ అంటండి. 1, 2, 3, 4 ఎలక్ట్రానిక్ స్టేషన్లలో బస్సులు ఉంటాయి అన్నమాట. అన్నీ వెళ్ళిపోయినాయి, కానీ బస్సులు అయితే ఉన్నాయండి. ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు, ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చేసి మనం ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏం లేదు, మా బ్రదరు వాళ్ళ మదర్ వచ్చారులే అండి. సరే జాగ్రత్త, మీరు కొండపైకి వెళ్ళండి. నేను మన బషీరు నడుచుకుంటూ వెళ్తున్నాం కొండపైకి, మనోళ్ళు బస్సులో వెళ్తున్నారన్నమాట. సో ఇక్కడ వరకు వస్తే మీరైనా అట్లాగే వెళ్ళిపోవాలి బస్సులోకి. మనకి బస్సులో అయితే టికెట్ ఎవరండి, ఆ 7 కొండల బస్ స్టాండ్లోనే ఇక్కడ టికెట్లు అయితే ఇస్తున్నారండి. చాలామంది బస్సులో కాకుండా కొండపైకి ఆ దేవుడి కోసం నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటారండి. అలాంటి వాళ్ళు కూడా ఈ బస్సు ఎక్కేసి ఇక్కడ అలిపిరి అని ఉంటుందండి, 30 రూపాయల టికెట్ కింద. అదిగోండి కింద అలిపిరి పాదాలు టికెట్, అక్కడ మనం నడిచే దగ్గర దింపుతారు, 30 రూపాయలు అనమాట. ఇదే బస్సులో ఏ బస్సులో ఎక్కేసినా కానీ అలిపిరి దగ్గర స్టాప్ ఉంటుంది, అక్కడ దిగేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ నేను బస్సులో వెళ్ళట్లేదండి, ఆటోలో వెళ్తున్నాను. అన్ననైతే ఆటో మాట్లాడించుకున్నామండి అలిపిరి దగ్గరికి. ఉందా లేదా అన్న వీడియో తీసుకోవడానికి? సరే లోపలే కూర్చుంటాలే అన్నా. బాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అబ్బో తిరుపతి సిటీ మామూలుగా లేదు అన్న. అయ్యారా అన్న 7 కొండలు? ఈ హరి అన్నయ్య ఆటో ఫాలో అవ్వకుండా వచ్చేసాడండి మన కోసం. ఏందన్నా ఆఫీస్ ఎన్నింటికి మీకు? 10. 9:40 అయింది టైము. 20 మినిట్స్లో వెళ్ళిపోవాలి మీరు. అరే బషీర్, నువ్వు ఎక్కడే ఉండు, మేము వ్యూ తీసుకొని వస్తాం వీడియో. అన్నా బస్ ఇక్కడ నుంచి కరెక్ట్ వ్యూయింగ్ కనపడుతుందండి. స్ట్రైట్ అవయ్యా బస్సులు స్ట్రైట్. ఇదిగోండి గరుడ వాహనుల బొమ్మ ఉంది కదా, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి, ఇది కొత్తగా కట్టారంటే అండి కృష్ణుడి టెంపుల్, రైట్ సైడ్లోనే ఉంటుంది. వెళ్ళే ప్రతి భక్తుడు పవిత్రంగా వెళ్ళాలి కాబట్టి ఏంటంటే మద్యపానం ఇట్లా ఎవరైనా సేవించున్నా కానీ, మాదక ద్రవ్యాలు తీసుకున్నా కానీ పైకైతే ఎలా చేయరు, కింద ఆపేస్తారు. ఇదిగోండి ఇక్కడ ఇట్లాంటి వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయండి. ఇది అనుకోండి మనిషికి 110, 120 తీసుకుంటారు, మొత్తం కుక్కిచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అదిగోండి ప్రైవేట్ వెహికల్స్, బస్సులు కూడా ఇటే దూరంగా అండి. మనకి ఇక్కడ నుంచే గాలి గోపురం ఒకటి కనపడుతుంది, జూమ్ చేస్తున్నా. మనకి సినిమాల్లో ఎక్కువ శాతం ఈ లొకేషన్ చూపిస్తూ ఉంటారనమాట. పైకి వెళ్దాంలే, పైకి వెళ్తే ఇంకా క్లియర్గా కనపడుద్ది మనకి. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, మా కోసం ఏంటి నువ్వు రావడం ఏంటో మళ్ళీ వెనక్కి ఫాలో అవుతా. వామ్మో ఏంది అలా వచ్చేస్తున్నారు?
అదిగోండి అటు సైడ్ నుంచి మళ్ళీ మనం ఇందాక వచ్చిన రూట్కి వెళ్ళి వచ్చేస్తే ఇక్కడ నుంచి అలిపిరి పాదాలు ఎక్కేదైతే ఉంటుందంటండి. ఏమీ లేదండి, కొంచెం కన్ఫ్యూజన్గా నాకే అనిపించింది. ఈ భయ్యా వచ్చి ఇంక చూపించారు కాబట్టి ఓకే, మనకి తెలియపోతే ఎవరో ఒకరిని ఈ పూలు అమ్ముకునే వాళ్ళని వెళ్ళి అడిగినా కానీ చెప్తారు అలిపిరి నడుచుకుంటే లేదు ఇదని. సింపుల్. ఏంటి అలా పరిగెత్తుంది ఆవిడ? ఇక్కడ ఫస్ట్ మెట్టికి కొబ్బరికాయ కొట్టెక్కుతారంట. మనకి దేవుడు అంటే భక్తి ఉందండి, ఎంతో బాధ్యతగా ఉంటాం, కానీ మన సొసైటీ పట్ల బాధ్యతగా అయితే లేము. అసలు ఎక్కడ పడితే అక్కడ ఈ కవర్లు అవన్నీ పడేసారు. దయచేసి మీరంతా కూడా ఒక డస్ట్బిన్ చూసి పడేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన దేశాన్ని మనమే మంచిగా చూసుకోవాలి శుభ్రంగా. సో దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోదాం. కుడికాలు ముందే పెట్టాం. ఇప్పుడు అర్థమైంది నాకు, ఇదంతా అండర్ గ్రౌండ్ అండి. అండర్ గ్రౌండ్లోంచి మనం వచ్చాం. అక్కడ స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ లగేజ్ కౌంటర్. ఇప్పుడు మనం లగేజ్ మోసుకెళ్తున్నామా? ఓహో, లగేజ్ అయితే మనం ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాం. అక్కడే పెట్టొస్తే అది కొండపైకి పంపిస్తారంట. సర్లే పదలేదులే, పద. ఎటు స్ట్రైటా? ఇక్కడ మొదట్లో చెకింగ్ అయితే ఉంటుందండి. నడక రహదారి కేంద్రం అంట. చెక్ చేసుకొని పంపిస్తారనమాట మన బ్యాగ్లు గట్రా మొత్తం. మొబైల్ అయితే పైదాకా వెళ్ళిపోవచ్చు కొండపైకి. గుళ్ళో దర్శనానికి ఎలా ఉండదంట, అంతే. చెకింగ్ అయిపోయిన తర్వాత పైకి వచ్చేసామండి. మొత్తం చూస్తున్నారు కదా, భక్తులకి రేకుల షెడ్లు. ఇదంతా ఫారెస్ట్ అండి. భక్తులకి తాగడానికి నీళ్ళు కూడా ఉన్నాయి. కమాన్ గాయ్స్, రండి, రావాలి. వెళ్ళేదారిలో ఇట్లా చిల్లర కొట్లు అవన్నీ ఉన్నాయి. డ్రింక్స్ అన్నీ అమ్ముతున్నారు. షుగర్ కాకుండా షుగర్ లైస్ ఐటమ్స్ ఏమైనా తీసుకోండి, బాగుంటుంది. ఇక్కడైతే 3 భాషల్లో రాశారు, హిందీ, కన్నడ, తమిళ్. మన తెలుగు భాష కూడా ఉంటే ఇక్కడ బాగుండేదండి. ఇప్పటి వరకు 250 మెట్లు అయితే ఎక్కామండి. ఇంకా 8.6 కిలోమీటరు. వెళ్ళేదారిలో భక్తులకి టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. అరే, లోపల చూస్తున్నారు కదండి, కొంచెం కూడా నీట్గా లేదు. భక్తులందరూ కూడా పాదరక్షకులు విడిచే వెళ్తారు. కొంచెం ఇది క్లీన్గా మెయింటైన్ చేస్తే బాగుండండి. గజేంద్ర మోక్షం అంట. కొండ ఎక్కేటప్పుడు ఒక అన్నయ్యని అయితే కలిసానండి. ఆ అన్నయ్య ఏంటంటే ఒక జిమ్ పర్సనల్ ట్రైనర్ అనమాట. అవునా? అవును బ్రో. ఫిట్నెస్. నా పేరు క్రాంతి. ఓకే. ఇప్పుడు ఏంటంటే అన్నయ్యని మనం నో షుగర్ అని చేస్తున్నాం కదా, ఈ అన్న మీరు షుగర్ తీసుకుంటారా? షుగర్ అనేది మేము ఎప్పుడో ఒకసారి మంత్లీ 1 టైం 2 టైం ఎప్పుడో ఒకసారి, అది లైట్గా తీసుకుంటాం. డైలీ ఇంటేక్ షుగర్ చేయడం వల్ల ఏంటంటే షుగర్ అనేది చాలా ఫ్యాట్ అనేది స్టోర్ చేసేస్తాం మన బాడీలో. దానివల్ల అది మనము పర్ గ్రామ్ షుగర్కి మనకి 2-3% ఫ్యాట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. షుగర్ తీసుకోవడం వల్ల మనకి ఫ్యాట్ అనేది కంప్లీట్ బాడీలో అనేది ఫామ్ అవుతుంది. స్పెసిఫికల్లీ థైస్, మనకి బెల్లీ ఫ్యాట్ అనేది, లేదా మనకి ఆర్మ్స్ కింద అనేది, లేదా నెక్ భాగంలో అమ్మాయిలకు ఎక్కువ అవుతుంది. దానివల్ల ఫ్యాట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇన్ కేస్ మీరు 30 డేస్ కంప్లీట్ షుగర్ రిడక్షన్ చేసిరనుకో మనకి చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి స్కిన్ అనేది డెడ్ సెల్స్ అన్నీ కోల్పోతుంది షుగర్ స్టాప్ చేయడం వల్ల మనకి. ప్లస్ కొంచెం డైట్ ఫాలో అవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్ తోటి కొంచెం లూక్వామ్ వాటర్లో 1 స్పూన్ హనీ, 1 టేబుల్ స్పూన్ లెమన్ పిండి తాగడం వల్ల మనకైతే ఫ్యాట్ లాస్ అనేది బర్న్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ స్కిన్ అనేది విటమిన్ సి ఉంటుంది లెమన్లో. విటమిన్ సి ఏం చేస్తుందంటే మనకి డెడ్ సెల్స్ అనేది కంప్లీట్ ఒకటి స్కిన్ గ్లో అనేది చేస్తుంది. ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ ఉన్నవి కంప్లీట్లీ రిమూవ్ అయిపోతాయి. వెయిట్ లాస్ అనేది జరుగుతుంది ఎట్ సేమ్ టైంలో మనకి. సో అదే అండి, విన్నారు కదా, షుగర్ తీసుకోకుండా ఉంటే అన్ని లాభాలు ఉంటాయి అన్నమాట. ఒక జిమ్ ట్రైనరే చెప్పారు. సో షుగర్ అయితే తీసుకోకండి, ఆరోగ్యంగా ఉండండి. చెప్పారు కదా, ఒక 30 డేస్ తీసుకోకుండా ఉండండి, మీలో జరిగే మార్పుల్ని ఆస్వాదించండి. అన్నయ్య, చక్కెర లేని మజ్జిగ 2. ఇప్పుడే ఒక చోట సోడా తాగామండి. ఏమైందంటే భయ్య, ఏమైంది భయ్య? సోడా యాక్చువల్లీ 10 రూపీస్, బట్ అతను వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. అంటే ఎక్స్ట్రా 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు అనమాట అండి. షాపులు ఇక్కడ కొంచెం రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయండి బయటతో కంపేర్ చేస్తే. ఎలా ఉన్నాయి భయ్య రేట్లు ఇక్కడ? ఎక్కువ ఉన్నదన్న. ఈ చిన్న వాటర్ బాటిల్ వచ్చేసి మనకి 25 రూపీస్ ఉంది, ఆ ఒక్క వాటర్ బాటిల్. మనం కావాలనుకుంటే కనుక ఇదిగోండి ఇక్కడ అమ్ముతున్నారు కదా, ఎక్కడైనా తీసుకోవచ్చు, లేదు అంటే కింద నుంచి అయినా తెచ్చుకోవచ్చు. నా సజెషన్ కింద నుంచి తెచ్చుకోవడం బెటర్ అండి, ఎందుకంటే రేట్లు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి పైన. నచ్చిందిరా? ఇది గాలి గోపురం అండి. ఇందా కింద నుంచి చూసాం కదా ఇదే, కానీ ఎక్కడా కూడా తెలుగులో రాసలేదండి.
మన ఆంధ్రప్రదేశ్లో ఉండి తెలుగులో రాయిపోవడం కొంచెం బాధాకరం. ఈ గాలి గోపురం దగ్గర కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారండి. ఈ వంట అన్నయ్యనైతే అడిగాము, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా తీసుకొని వెళ్ళిపోవచ్చు అంట, మిగిలినవి ఆ స్వామివారికి ప్రసాదం కింద వెళ్తాయి ఏంటండి. గాలి గోపురం దాటి మొత్తం ప్లెయినే అండి. ఇక్కడ నుంచి అంట బోర్డు ఒకటి పెట్టారు, గుంపులుగా వెళ్ళండి, మీరు విడిగా వెళ్ళకండి, పుల్లులు వస్తాయి అన్నమాట. అది అండి. ఇక్కడ వచ్చేసి మనకి అన్న పొటాటో చిప్సా ఎంతనా? థ్యాంక్స్ అన్న. బ్రో కొంచెం బాగున్నారా? వచ్చేదారిలో మజ్జిగ ప్రతి చోట 20-25 రూపాయలకి అమ్ముతుంటే ఈ తమ్ముడు 10 రూపాయలకి అమ్ముతున్నాడు. ఇంత తక్కువగా అమ్మడానికి రీజన్ ఏంటి తమ్ముడు? రోడ్డు దగ్గర మజ్జిగ చాలా బాగున్నాయి తమ్ముడు నీ దగ్గర. కీప్ ఇట్ అప్. యాక్చువల్గా మజ్జిగ కొంచెం చిక్కగా ఉండాలండి, కానీ అతను కష్టపడుతున్నాడు కదా, ఏదో అలా చెప్పేశాను అండి. వెళ్ళే ప్రతి దారిలో మజ్జిగ అమ్ముతున్నారు. 10ఏనా? పంచదార ఏం కలపరు కదా దాంట్లో? మంచిదమ్మా. ఇప్పటి వరకు ఒక జంతువు కనపడలా, కానీ ఇక్కడ ఏ జంతువుకు కూడా మీరు ఆహారం పెట్టమాకండి అని ఉంది. ఒక కోతైనా కనపడితే చూపిద్దాం అనుకున్నా. 5 రూపాయలన్నా మజ్జిగ? ఈ ఒకటి హిండి. అది పైకి వచ్చే కొద్ది రేటు తగ్గుతుంది అంటే కష్టపడి పైకి వచ్చే కొద్ది తగ్గుతుంది అనమాట. 5 రూపాయలకి నేను పేరైతే పెట్టను కానండి. ఓకే ఓకే మజ్జిగ. నేను రామ్ది ట్రావెలర్ని కాదు, మీరు చిన్న సబ్స్క్రైబర్స్, ఇప్పుడు మీరు పెద్ద సబ్స్క్రైబర్స్. ఓకే బాగున్నారా? చాలా కష్టపడి వచ్చారు పైకి. మీరు ఇంత ఆయాసం ఎందుకు పడుతున్నారు? నేను పరిగెత్తుకుంటూనే వచ్చా కదా. అవునా? గ్రేట్, ఆల్ ది బెస్ట్. ఇంకో నాకు కూడా బీరే కత్తా అంటుకోలేదు ఏంది? అవునా? రండి జ్యూస్ తాగుదాం. రండి పర్లా. ఆగండి రా, మీరు నా సబ్స్క్రైబర్సే కదా. అవునవును. అమ్మా ఎంతమ్మా? ఫ్రెష్ అయితే 50, వాటర్ మిక్సింగ్ అయితే 20. అరే ప్రస్తుతం మనం పేదోళ్ళం, వాటర్ మిక్స్ తాగుదాం. 3-4 వాటర్ మిక్స్ ఇవ్వండి. ఈ వాటర్ మిక్సా? నాకు ఇవ్వండి. ఇదిగోండి నా బాల సబ్స్క్రైబర్లు. ఫస్ట్ లేడీస్ రా ఎప్పుడైనా, తర్వాతే మనం. రెండో బాల సబ్స్క్రైబర్, కమాన్. మా ప్రపంచ ప్రయాణికుడు, ఇతని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరా. ప్రపంచ ప్రయాణికుడు తెలుసా? ఆయన తోపురా బాబు, ఆయన తోపు, ప్రపంచ యాత్రికుడు తోపు. మేమంతా ఆయన కింద అనమాట. వీడు కొత్తగా స్టార్ట్ చేశాడు ప్రపంచ ప్రయాణికుడు. ఓకే చూసావా వీడియో? ఇతనే మరేంటి మరి అతని హాయ్ చెప్పలా మీరు? అవునా? వాటర్ బాగుందా? వాటర్ మిక్స్ పంచదార మిక్స్ చేస్తారా? కొంచెం తాగేసా, నాకు వద్దు. నా చేతులతో నేను మీకు ఇప్పించాను రా పంచదార. సారీ, కొంచెమే తాగా. ఇదిగోండి కొంచెం పొరపాటున జరిగిపోయింది తెలియక హడావుడిలో. సారీ. మీరు అంటే హెల్త్కి మీకు తెలుసు కదా, నో షుగర్ అని చేస్తున్నాను. సో పంచదార తీసుకోకండి, ఆరోగ్యంగా ఉండండి. మాకంటే చాలామంది అండి స్టార్టింగ్లో కలిసిన వాళ్ళు, వాళ్ళందరినీ దాటుకొని వచ్చేసామన్నమాట. తమ్ముడు అక్కడ ఏమైనా ఉంది చూసావా? అక్కడ బోర్డు కన్నడ. పులి ಇಲ್ಲಿ ఒంటరిగా కూర్చోకూడదు అనమాట. ఓకేనా? అర్థమైందా? అర్థ అవుతా ಇಲ್ಲ వాళ్ళ మమ్మీ డాడీలు కిందే ఉన్నారంట. అలా పిల్లల్ని అయితే వదిలేయకండి. వాడికి ఎంత చెప్తున్నా వినట్లేదు. పక్కకి వెళ్ళరా అన్నా కానీ అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇట్లా పిల్లల్ని వదిలేస్తారండి. మళ్ళీ మనకి న్యూస్లో చూస్తున్నాం ఇట్లాంటి ఘోరమైన సంఘటనలు. తప్పెక్కడ జరుగుతుందో మీరే ఆలోచించండి పెద్దలు. ఫ్యామిలీ ఎదురా అందరితో కలిసి వెళ్ళాలి, అలా ఒక్కడే ఉండకూడదు. సరేనా? అవి ఉంటాయి కదా జంతువులు, మన్నిమృగాల.
ఒకప్పుడు నడిచి వెళ్ళే వాళ్ళకి టోకెన్ ఫ్రీగా ఇవ్వడం, మంచిగా సదుపాయాలు కల్పించడం, దివ్య దర్శనం కనిపించడం అటువంటి ఏమైనా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడే నడిచి అలసిపోయిన ప్రయాణికులు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెయిటింగ్ హాల్లో ఇంకా ఇబ్బంది పడడం అలాంటిది జరుగుతుంది. దానివల్ల చూసి ప్రభుత్వం ఏమైనా చేస్తే మార్పు చేర్పులు బాగుంటుందని. ఇదిగోండి కల్కి అవతారం అంట. ఇంకా మెట్లు అయితే ఉన్నాయండి. మెట్లు తక్కువ, కాకపోతే ఒక్కొక్క మెట్టు దూరంగా ఉండడం వలన డిస్టెన్స్ పెరిగింది. చాలా పెద్దది ఆంజనేయ స్వామి బొమ్మ. ఇక్కడ అక్కడక్కడ ఇట్లా వాటర్ అయితే తాగుతున్నారండి. కొన్ని చోట్ల గ్లాసులు అయితే లేవు, భక్తులకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరో ట్యాప్ అయితే వదిలేసి వెళ్ళిపోయారండి. అసలు ఏంటో కొంచెం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా అయిపోయింది. ఓకే, ఈ మెట్ల మార్గంలో మనకి భోజనానికి మాత్రం కరువు లేదండి. కాకపోతే కొంచెం క్వాలిటీ ఎక్కడ బాగుంది ఏంటనేది చూసుకొని తింటే సరిపోతుంది. జంతువులకి మనం వింత జీవులు, అవేమో మనకి వింత జీవులు. జాగ్రత్తగా నడుచుకుంటూ పోవాలి. అక్కడ ఒక జంక్ ఉందంట. అబ్బో, ఇచ్చారా? అవును భయ్యా, జంతువులకి ఫీడ్ చేయొద్దని రాస్తుంది కదా. మరి ఫీడ్ చేయకూడదంటే ఇక్కడ వీళ్ళు అమ్మకూడదు కదా. నాకు వద్దు, నేను ఫీడ్ చేయను. అయితే ఇంకా ఇచ్చే మా అక్క ఫీడ్ చేస్తుంది. వెళ్ళి దగ్గరికి వెళ్ళు. అవును, జంతువుల దగ్గరికి కూడా వెళ్ళకూడదు కదా మనం. అవి మన దగ్గరికి కూడా రాకూడదు కదా. అప్పుడు మనం వాటి దగ్గరికి వచ్చాం భయ్యా. మేము పదండ్రా బాబు. ఒక్కసారి ఇటు తిప్పు. ఒక్కసారి తెలియక మిస్టేక్స్ చేస్తూ ఉంటామండి. రియలైజ్ అయిపోయి వెళ్ళిపోవడమే. అంటే చేసేంత వరకు కూడా తప్పని తెలియదు మనకి. ఏంటి కోపంగా చూస్తుంది ఏంద్రా నాకు వెళ్ళే. అంటే ఇక్కడ తప్పేవాడితో అర్థం కావట్లా. అందరూ వచ్చారని నేను వచ్చేసా. ఏంట్రా పెట్టలేదని కోపంగా చూస్తుందా? ఇదిగోండి, చిన్నపిల్లలకి ఫోన్లు ఇస్తే అంతే ఉండిద్ది. దగ్గరికి వెళ్ళిపోతున్నారు యానిమల్స్ దగ్గరికి. అరే వెళ్ళకూడదురా. అదిగోండి వెళ్ళిపోతున్నారండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు. అదరా బాబా, వాళ్ళు వినరు. వాళ్ళ పేరెంట్స్ అట్లా ఇంకా వాళ్ళని వదిలేశారు. ఇంకా మళ్ళీ ఏమైనా అయితేనేమో యాజమాన్యాన్ని అంటారు. వాళ్ళు క్లియర్గా బోర్డులు పెట్టారు వెళ్ళొద్దని. ఇదిగోండి ఇట్లా జంతువులు అయితే కనపడతాయి. అరే జంతువులకి ఆహారం పెట్టొద్దని బోర్డులు పెట్టారు కదరా. ఒరే దగ్గరికి వెళ్ళమాకంట్రా. ఇదిగోండి ఇట్లా ఉంటుందండి పిల్లలతో. జాగ్రత్తగా వాళ్ళని కాపాడుతూ ఉండాలా. నిజంగా దోల తీరిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాము. నడుచుకుంటే వెళ్ళే భక్తులకి రోడ్లు కాలుతాయి కదండి. నీళ్ళు అయితే పెట్టారు. ఈ నీళ్ళలో నడుచుకుంటే వెళ్ళొచ్చు. బాగుంది. ఈ నీళ్ళు కూడా పెట్టకపోతే కాలు కాల్చుకుంటూ వెళ్ళాలండి. ఎందుకంటే చెప్పులు వేసుకొని రారు కదా. ఇది ఒక మంచి ఆలోచన, బాగా చేశారు. ఓ దీనమ్మా, ఎలా నడుస్తున్నారా బాబు వాళ్ళు కాళ్ళు కాలుతున్నా కానీ. ఏమైందంటే అన్న వాటర్లో టచ్ అయ్యి ఇప్పుడు వేడిగా టచ్ అవుతా. ఇప్పుడు చూడు, అవునవును, అక్కడ నీళ్ళు అటు వెళ్ళిపోతున్నాయండి. ఇటు రాట్లా, కాళ్ళు కాలిపోతున్నాయి. అసలు బాగా కాలుతున్నాయా? ఇంకో వీళ్ళు ఒకటి గుద్దేసి తట్టుకున్నారు. ఇంకా మోకాళ్ళ పర్వతాల దగ్గరికి అయితే వచ్చానండి. 2.5 కిలోమీటర్లు ఎక్కితే పైకి ఎక్కినట్టే. అమ్మో, చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు మోకాళ్ళ పర్వతాలు. బ్రో ఏంటి ఇప్పుడు మీరు కూడా ఎక్కుతున్నారా? అసలు మోకాళ్ళ పర్వతాలు అంటారండి. అసలు ఇది ఎక్కితే ఎంత కష్టం ఉంటుంది ఏంటి? మోకాళ్ళ పర్వతాలు అంటే మరి ఆ భయ్య చేతులు యూజ్ చేస్తున్నారు. యూజ్ చేయొచ్చా? యూజ్ చేయకుండా ట్రై చేసి చూద్దాం. ఒక 10 మెట్లు ఎలా ఉంటుంది ఏంటి. అబ్బో కష్టమేగా. 1 కష్టమే. 2 అబ్బో 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 కష్టమే కదా. అబ్బో ఉత్తకాలతో కష్టమే కదా.
అవు నాకు 7 వద్దులే కానీ వెళ్ళిపోదాం కదా. మీరు ఎక్కడ భయ్యా వాళ్ళు తిరిగిపోతుంది, ఏమైనా పెట్టుకొని రావాలి ఇక్కడ వాళ్ళకి. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎక్కాలనిపిస్తుంది. ఒక 10 అయినా ఎక్కుతా, ఎందుకంటే జీవితంలో అనుకున్న సాధించాలి. వీళ్ళు ఎక్కినట్టే ఎక్కుతా నేను. అబ్బో అబ్బో కష్టమే. దీనిపైన చిన్న చిన్న ఇసుక ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. ఎన్ని ఎక్కినట్టు బ్రో? ఎక్కడికి? కష్టమేరా. ఈ 10 నువ్వు గ్రేట్ భయ్యా నిజంగా. వెళ్దామా? నిజంగా చాలా కష్టం అండి ఎక్కడం. అలాగా మనకి చూస్తానికి తేలిగ్గా అనిపించింది, చాలా కష్టం. పిల్లలైతే ఎక్కేస్తారు. మెయిన్గా ఇలా ఎక్కాలంటే కనుక ఒక ప్యాంట్ ఉండాలి. ఏమైందంటే ఆ ఇసుక చిన్న చిన్నవి ఉంటాయి కదా, అంత క్లీన్గా అయితే లేదండి. కొంచెం ఇదిగోండి మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఈ స్కిన్ గుచ్చుకొని ఒక సూది గుచ్చితే ఎలా ఫీలింగ్ అలా కలుగుతుంది. కొంచెం ఇబ్బందిగానే ఉంది. వాళ్ళంతా కూడా గ్రేట్. అయిపోయిందా? 20? ఆల్ ది బెస్ట్ బ్రో. అంత ఈజీ అయితే కాదు. వస్తా. ఓకే. హాయ్ బ్రో. హాయ్, బాగున్నారా? ఓకే పదండి వెళ్దాం. ఇదిగోండి 3000 మెట్లు ఎక్కాము ఇప్పటి వరకు. 550 మెట్లు ఉన్నాయి ఇంకా. కోతి అసలు అన్నీ అదే తింటుంది. పిల్ల కోతికి ఏం పెట్టట్లేదు కదరా. కింద 20 అమ్ముతున్నారండి, పైన 10కే ఇస్తున్నారు. థ్యాంక్స్ అన్న. కూలింగ్ లేదా? ఉన్నదేవండి, ఒకటి చాలన్నా. ఇప్పుడే పొంబా అని చూశానండి, అదే అడవి పంది. టిమోన్ అండ్ పొంబాలో భలే ఉంటుంది అడవి పంది, వాటి పిల్లలు. దగ్గరగా చూస్తున్నా, ఇదిగోండి ఎంత దగ్గరగా ఉందో చూసారా అండి. హాయ్. ఈ వెనకమాల కనపడేది ఒక మెడికల్ చెకప్ అండి, బేసిక్ అనమాట. గ్యాస్ కానివ్వండి, తలనొప్పి, కాళ్ళు నొప్పి ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ బేసిక్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ కిట్. అలాగే మీకు ఏమైనా సివియర్గా ఉంటే కనుక ఇక్కడ చెప్పామంటే వీళ్ళైతే అంబులెన్స్ని పిలిపించి కిందకైతే తీసుకెళ్తారనమాట. ఈ పక్కనే రోడ్డు కూడా ఉంది, ఇటు వెళ్తే పక్కనే రోడ్డు, అంబులెన్స్ వచ్చి తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. బాగుంది. ఇదైతే ఒకటి బాగుంది. మెడిసిన్స్ అయితే ఉచితంగా ఇస్తున్నారు. మేడం గారు నిజంగా చాలా కష్టపడి వస్తున్నారండి. వచ్చే దారిలో మీకు చూపించాను కదా, ఆ తార్ రోడ్డు పైన నీళ్ళు అయితే వదలలేదు, కాళ్ళు అయితే కాలుతున్నాయి. వైట్ పెయింట్, అవునవును, కొన్ని అయితే ఉన్నాయి మేడం. త్వరలోనే పెడతారని ఆశిద్దాం. ఓం నమో వెంకటేశాయ అంటే వెళ్ళిపోదాం. అంతకు మించి మనం చేయగలిగింది ఏం లేదు కదా. అవును మేడం, మీరు అందరి గురించి ఆలోచిస్తున్నారు, చాలా మంచి విషయం అది. మీలా అందరూ ఉంటే ఖచ్చితంగా. అవును మేడం. చెత్తను మాత్రం చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు, మనం మాత్రం డస్ట్బిన్లోనే పడేద్దాం. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, కొన్ని దర్శనాలకైతే మనకి ఫుల్ దుస్తులు ఉండాలి. కొండెక్కుతున్నాం కాబట్టి ఇది వేసేసుకున్నాం, ఇంకా షార్ట్ కంఫర్ట్ అని. ఖచ్చితంగా పంచా లేదంటే ప్యాంట్ ఉండాలండి. ఇక్కడ కొనుక్కోవచ్చు, 100 రూపాయల దగ్గర నుంచి ఉంటాయి అన్నమాట పంచులు. రామరాజు ఉందా? విఐపి ఉందా? విఐపి కంపెనీ ఇవి అయితే ఉంటాయండి, ఇంకా కొనుక్కోవచ్చు. 100 రూపాయల దగ్గర నుంచి ఎంత అన్న టాపు? 100 నుంచి 300. ఓకే. అలాగే మీకు ఇంకొక విషయం అండి, ఇక్కడ వాటర్ వచ్చేసి ఎక్కడ కూడా ప్లాస్టిక్ అయితే అమ్మరన్నమాట. ప్లాస్టిక్ నిషేధమా కొండపైన? ఓకే. ఇది ఇక్కడ ఓన్లీ గ్లాస్ వాటర్ బాటిల్ మాత్రమే ఉంటాయండి. ఎంత అండి వాటర్ బాటిల్ ఇది? 20 రూపాయలు. తీసుకెళ్ళిపోవచ్చా సీసా? 40. సీసా అయితే 40. ఇదే సీసా బయట ఇస్తే మళ్ళీ నాకు 20 ఇస్తారా? ఓకే పర్లేదండి. అయితే అన్న ఫోన్ మర్చిపోయారంట, పర్లా మన ఇద్దరికో మంచి ఫోటో ఉంది.
అదిగోండి మొత్తం పిల్లల బ్యాచ్ చిన్న అదేంటి గోవిందనామాలు అని చెప్పి పెడుతూ ఉంటారు. ఎంత తీసుకుంటారు? 20. ఫ్రీయా? నువ్వు పెట్టుకోవా? నువ్వు ఎందుకు పెట్టుకోవు చెప్పురా. ఎందుకు? అయ్యా ఎంతది కాస్టు? 70 రూపాయల డబ్బా మొత్తం పడేసాడు గాడు. అర్రే ఎందుకురా, మీలో మీ కమ్యూనిటీ లేకపోతే ఎట్లారా? ఇట్లా చేసుకుంటే ఎట్లా చెప్పు. ఆ బొట్టు పెట్టుకుంటే ఏమైంది చెప్పు నీకు. హాయ్ వెళ్ళిపోదాం. ఇదిగో అన్న కొండపైకి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు తిరుమల తిరుపతి దేవస్థానం. నా చిన్నతనంలో ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందండి. కొండపైన ఏమాత్రం మార్పు అయితే అనిపించట్లేదు. నాకు తెలిసి ఇది నేను 3వ సారి రావడం అనుకుంటా అండి. ఇక్కడ బ్రిడ్జి కింద బ్యాగులకి జిప్పులు కూడా మారుస్తున్నారు. ఎప్పుడైనా మన ఫెయిల్ అయితే మార్పించుకోవచ్చు. అలాగే ఇక్కడ రూములు లేక చాలామంది అండి వెళ్ళేదారిలో ఇక్కడ చిన్న చిన్న సత్రాల్లో ఉంటే బయట ఓపెన్గానే పనుకుంటున్నారనమాట. మనకి రూమ్స్ ఒకవేళ కావాలంటే సుదర్శన్ కాంప్లెక్స్ అని పక్కన ఒకటి ఉంటుందండి. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇస్తారంట ఆధార్ కార్డు తీసుకొని. మా బ్రదర్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా మార్నింగ్, దాదాపుగా 5 గంటల నుంచి అక్కడే వెయిట్ చేస్తున్నారంట ఆధార్ కార్డు సబ్మిట్ చేసి. ఇంకా రూమ్ అయితే అలాట్ అవ్వలేదంటండి. ఇప్పుడు మనం వెళ్తే కూడా ఇంకో గంట టైం బట్టే అవకాశం ఉందంట. మా పిన్ని మా బ్రదర్ ఇద్దరు వెళ్ళారు కదండి, చెరొక ఆధార్ కార్డు పైన చెరొక రూము, వీడు నేను ఉంటామండి. ఇంకా వెళ్ళేదారిలో ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి. దీంట్లో మంచిగా స్నానం చేయొచ్చు. అవి వాష్రూమ్స్ వాడుకోవాలన్నా వాడుకోవచ్చు. మొత్తం బిజినెసే అండి, మొత్తం వ్యాపారమే నడుస్తుంది ఇక్కడ. హెడ్ మసాజ్ చేయించుకొని పోదాం. ఇక్కడ కటింగ్ షాప్ ఉంది. మనోడికి ఎలాగో ఇంకో గంట పట్టిద్ది అన్నాడుగా రూము. మనకి ఎలాగో వీళ్ళు ఒక అరగంట చేస్తారు, టైం సరిపోయింది వెళ్ళేసరికి. నవరత్నానన్నా ఏదో ప్రశాంతంగా ఉంటుంది చేయించుకుంటే. ఇది కూడా మసాజ్ నాకైతే చాలా బాగా చేశాడు, కానీ ఒక పావు గంట చేశాడు. మనోడికి మాత్రం కరెక్ట్గా 7 నిమిషాలు ఏమో చేసి అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడండి. ఆయిల్ కూడా పెట్టలేదు. తీసుకునే డబ్బులకి సరిగ్గా పని చేయాలి. లేదు అనుకో ఏమైందంటే ఆ దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు రా. ఒక రూపాయి వచ్చింది ఇంకో చోటు పోద్ది అంతే. ఆ చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందండి. అవే రోడ్లు మొత్తం అంతే ఉంది. వీళ్ళంతా కూడా బయట వెయిట్ చేస్తున్నారండి. రూములు ఇంకా కన్ఫామ్ కాలేదన్నమాట చాలామందికి. సరే థ్యాంక్స్ అండి. ఇదిగోండి మన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వెయిట్ చేసే వాళ్ళంతా కూడా రూములు అలాట్ అయినాయి, ఇంకా నెంబర్లు రాలేదండి. నెంబర్లు రాగానే ఇంకా వెళ్ళిపోయి తీసుకోవాలంట. అదిగోండి మొత్తం వాళ్ళకే తెలిసి ప్రాసెస్. ఏం అర్థం కావట్లేదండి అసలు మన వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి, ఎలా తీసుకున్నారు రూమ్ అనేది. మా బ్రదర్ని అడుగుదాం, ప్రాసెస్ మొత్తం చెప్తాడుగా. బ్రదరు మొత్తం నీ నోటితో వివరంగా మన వాళ్ళందరికీ అర్థమవుతాడు చెప్పు. బ్రో ఫస్ట్ యాక్చువల్గా రాగానే దీని పేరు సుదర్శన్ సత్రం. ఈ సుదర్శన్ సత్రంకి వచ్చేసి మనం టోకెన్ కౌంటర్కి వెళ్ళాలి. మన ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ తీసుకుని వెళ్తే టోకెన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే ఆధార్ కార్డ్ కాపీ జిరాక్స్ కాపీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు మన ఫోటో తీసుకొని ఒక రిసీట్ ఇస్తారు. ఒక నిమిషం రిసీట్ కూడా చూపిస్తున్నావా. సో ఈ రిసీట్ మీద నీకు నెంబర్ ఉంటుంది, A04152216 ఉంది కదా. సో ఈ నెంబర్ చూసుకొని ఇక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుంది మీకు. ఆ స్క్రీన్ మీద అక్కడ నెంబర్ ఉంది కదా. సో ఆ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా 151640 ఉన్నప్పుడు వచ్చాం. ఓకే 11 o'clock వచ్చాము. ఇప్పుడు 152099 ఉంది కదా. ఇప్పుడు టైం చూసుకో ఒకసారి, ఎంత అయింది? 4:06 అయింది. సో మనం అరౌండ్ 5 hours నుంచి వెయిట్ చేస్తుంటే అక్కడ నెంబర్ టర్న్ ఎంత అయిందంటే 500 డిఫరెన్స్ వచ్చింది అంతే. అంటే 500 రూమ్స్ అలొకేట్ అయినాయి ఈ 5 hours. సో ప్రాబ్లం ఏంటంటే ఇది జనాలందరూ చూపించుకోవాలంటే వీళ్ళందరూ ఎప్పుడో నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకా బయట కూడా చాలా మంది ఉన్నారు. అరౌండ్ 5 hours పైన నుంచే వెయిట్ చేస్తున్నారు. సో అదొక్కటే ప్రాబ్లము, మిగతాది బాగానే ఉంది అంతే. నేను ఇప్పుడే వచ్చానండి ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. మీరు రూమ్ తీసుకున్నారా? సార్ మేము బుక్ చేసాం. మరి ఇంకా ఒక 50 ఉంది మా నెంబర్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఒక 5 hours అయింది సార్. అంటే రష్ చాలా ఎక్కువ ఉందంట. మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు 30 hours లోపల ఉండి దర్శనం చేసుకొని వచ్చారు సార్. అయ్యో 30 hours లైన్లో ఉండి. అవునండి. ఏదైనా దేవుడు పరీక్షిస్తున్నాడండి మనందరినీ. దేవుడు నా భక్తులకి ఎంత ఓర్పు ఉంది ఏంటని పరీక్షిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి.
అది ఆ దేవుడి ఆజ్ఞ లేదే మనం అంతా ఏమీ జరగదు అంతే. ఓ వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ అలా అనుకొని మనం ముందులకి సాగిపోవడమే అండి. ఏంటి లేదా మీరు వీడియోస్ బాగా చేస్తారు. కన్నడనా? కన్నడ, తెలుగు. అయ్యో 2 భాషలు వచ్చు. నిన్ను చూస్తుంటే ఈర్ష్య వేస్తుందిరా నాకు కన్నడ రాదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు? 6 months 7 months నుంచి. ఏ వీడియో చూసావు? నాది ఫస్ట్ వీడియో. బంగ్లాదేశ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నేను వచ్చిన ఇంకొక గంట తర్వాత రూమ్ అయితే వచ్చేసింది నెంబరు. మరి 6 గంటలు అంటే నేను మా ఒక్కళ్ళ గురించి ఆలోచించట్లా, చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొంచెం ఫాస్ట్ ఉంటే బాగుంటుందని. చిన్న పిల్లలు వచ్చారు, అలాగే చిన్న పిల్లల తల్లులు వీళ్ళంతా వచ్చారు. తొందరగా అయిపోతే బాగుంటుంది. థ్యాంక్స్ అండి. షుగర్ మీరు తక్కువ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఉంటానా? బాయ్. అరే సరే వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసి తొందర రండి, దర్శనానికి టైం అవుతుంది. టికెట్స్ అది మనం దగ్గర ఒక 300 నుంచి 400 మీటర్ల దూరంలో ఉందండి. మనం ఈ టికెట్ మా బ్రదర్ తీసుకున్నాడు కదా రూమ్స్ అయితే. ఇంకా రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీనికి డిపాజిట్ వచ్చేసి 550 రూపాయలు అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మనకి బిల్ అయితే ఇస్తారు. అలాగే మనకి కొంచెం బెడ్షీట్లు కూడా మంచిగా ఇస్తున్నారండి ఈ అన్నయ్య దగ్గరుండి. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య ఏంటంటే గుర్తుపట్టారు మనల్ని. పర్వాలేదండి, మనకి ఓడో నీళ్ళు కూడా పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మర్చిపోలేను అప్పటికి. క్లాస్. ఈ తిరుపతి కొండపైన బస్ సర్వీస్ అయితే ఉంటుందండి అన్ని చోట్లకి. దేవస్థానం వాళ్ళు ఉచితంగా బస్సులు అయితే పెట్టారండి. అసలు చాలా రష్గా ఉంది. ఇరికి చిరికి అయితే లోపలికి పంపించేస్తున్నారు. ఇక్కడ నుంచి వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం అంట అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతే మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే దర్శనానికి వెళ్ళాలంట. కావున మనం అక్కడికైతే వెళ్తున్నాం. ఒక్కసారి ఇక్కడ లోపల బస్సులో ఎలా ఉంది ఏంటో కాన్వర్సేషన్ ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది. సారీ వావ్ సూపర్ మ్యాన్. ఇంటి వీళ్ళు ఎక్కే పని లేదు కదా. తల ఉందంటే మీ చనిపోయినప్పటికీ బయటపడతాం. ఏంటంటే స్థలం లేదండి, మీరు వచ్చి చూడండి ముందు. లేకపోతే మీరు వచ్చి రండి చూడండి ముందు స్థలం ఉందో లేదో. మీరు ఆడకూర్చో స్థలం ఉందని చెప్తే ఎట్లా? నడుపుతారుగా మీకు తెలిసిందిలే. అప్పుడే ఉంది చెప్పచ్చు అంతే. చూశారు కదండి, కొండపైన బస్ సర్వీస్ అయితే ఈ విధంగా ఉంది. చాలా ఇబ్బందికరంగానే ఉందండి. మా ఒక్కరికే కాదు, ఇక్కడికి వచ్చిన చాలామందికి ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఎవరు వాయిస్ రేస్ చేయలేరు కదండి. మా బ్రదర్ ఏంటంటే ఇట్లా చెప్పారన్నమాట కండక్టర్కి, ఇట్లాగా ఇబ్బందికరంగా ఉంది, అంతా నిండిపోయారు కదా, ఇంకా జనాలను ఎక్కిస్తే ఎలా అండి అని చెప్తే ఆ కండక్టర్ గారు మీరు కూర్చుంటే కూర్చోండి లేదంటే దిగేసేయండి అని మొహం మీద చెప్పేస్తున్నారు. సో ఏదైనా కానీ నాకు కూడా కొంచెం పర్సనల్గా ఇబ్బందికరంగానే అనిపించింది. లక్షల మంది భక్తులు ఆ వెంకటేశ్వర స్వామి కోసం వస్తూ ఉంటారండి. దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళైతే దీన్ని కొంచెం పాయింట్అవుట్ చేసి కొంచెం అభివృద్ధి చేయాల్సిందిగా ఒక భక్తుడిగా నా ప్రార్థన, అంతే, అంతకు మించి ఏం లేదండి. ఇంకా మనమైతే వరాహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. టెంపుల్ ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. లోపలైతే మొబైల్ ఉండదండి. ఈ దేవుడి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి ఒక జీప్ మాట్లాడుకొని మా దగ్గర ఉన్న టోకెన్ అండి, ఇప్పుడు మేము వెళ్ళబోయేది టోకెన్ దర్శనం అనమాట. ఈ టోకెన్ ఎలా తీసుకోవాలో మీకు చెప్తాను. ఆ డ్రైవర్కి చూపిస్తే మమ్మల్ని ఇక్కడ దర్శనం కౌంటర్ దగ్గర దింపేశారండి. ఈ దర్శనంలోకి అయితే వెళ్ళిపోతున్నాం. టోకెన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి దర్శనం వచ్చేసి మనకి దర్శనం అయితే మొత్తం ఖాళీగానే ఉందండి, ఫ్రీగానే వెళ్ళిపోతుంది. మరి లైన్లో ఆగడం ఇట్లా ఏం లేదనమాట. మాకైతే మొత్తం
దర్శనం ఒక 3 గంటల్లో కంప్లీట్ అయిపోయిందండి. దేవుణ్ణి దగ్గర ఒక 30 సెకండ్ల పాటు అయితే చూసాము. లోపలైతే ఇంతకుముందు నా చిన్నతనంలో వచ్చినంత రద్దీగా అయితే లేదు. ప్రశాంతంగా 30 సెకండ్లు అలా నిదానంగా వెళ్ళిపోయామండి. సో చాలా బాగా జరిగింది దర్శనం. దేవుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నారండి. విగ్రహం ఎప్పుడు సినిమాల్లో చూడడమే కదా, సినిమాల్లో గూగుల్లో ఇమేజెస్ చూడడం. దగ్గరగా నాకేంటంటే కొంచెం ఐసైట్ ఉంది, ఈసారి కళ్ళజోడు కూడా తీసుకెళ్ళాను, తనివి తీరా చూసేసాను అనమాట. చాలా బాగున్నారండి. లోపలికి వెళ్ళంగానే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనమాట. సో మన కోరికలు అవన్నీ కోరేసుకుంటాం కదా, కోరుకున్న కోరిక అంట బయటికి చెప్తే జరగదంట. ఒక మంచి కోరిక కోరుకున్నాను, త్వరలో అది నెరవేరితే అది కూడా ఒక వీడియో అయితే చేస్తానండి. ఇప్పటికే ఈ వీడియో చాలా వరకు వాయిస్ ఓవర్లు ఇవ్వడం జరిగింది, ఎందుకంటే నా మొబైల్ అనేది నేను తీసుకెళ్ళలేదండి. మన ప్రపంచ ప్రయాణికుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది, నేను ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా తన మొబైల్లో అయితే షూట్ చేయడం జరిగిందనమాట. తన మొబైల్లో షూట్ చేసి నా మొబైల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఎందుకంటే అందరు మొబైల్స్ అయితే అలౌడ్ చేయట్లా చాలా చోట్లకి, అందుకని నేను రూమ్లోనే పెట్టేసా. తను ఏంటంటే తీసుకొచ్చాడు. తన మొబైల్ ఏంటంటే అక్కడే దర్శనంలోకి ఎంటర్ అయిపోయి లోపల ఒక సెల్ ఫోన్ కౌంటర్ ఉంటే అక్కడ ఇచ్చేసామన్నమాట. చెప్పాను కదా టోకెన్ ఉంటుందని, ఇట్లా టోకెన్ అయితే ఉంటుందండి. ఈ టోకెన్ కావాలంటే ఏం చేయాలంటే మనం తిరుపతి అండి, మనం ఇప్పుడు తిరుమల కొండపైన ఉన్నాం, కొండపైన ఉండేదాన్ని తిరుమల అంటారు, కింద ఉండేదాన్ని తిరుపతి. ఆ తిరుపతి బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాస కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 9-10 వరకు టోకెన్లు అయితే ఇస్తారు, 10,000 టోకెన్లు. ఆ టోకెన్ మనకు కావాలంటే కనుక మనం అక్కడికి 8కి టోకెన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కాబట్టి మనం 5కే వెళ్ళి లైన్లో నుంచోవాలి. చాలామంది 4కి కూడా వచ్చి నుంచుంటారనమాట, ఎందుకంటే దొరకవండి, చాలా కష్టం. 10,000 టోకెన్లు, కొన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు అక్కడికి వెంకటేశ్వర స్వామి కోసం, కాబట్టి అలా వస్తూ ఉంటారు. మేమేంటంటే 7:30కి వెళ్ళి లైన్లో నుంచున్నాం. అప్పటికే మా ముందు ఒక 5,000 మంది క్యూలో ఉన్నారు. టోకెన్కి గాను మనం ఆధార్ కార్డు జిరాక్స్ కానివ్వండి, మన ఆధార్ కార్డు కానీ తీసుకెళ్తే సరిపోయిద్ది. నా దగ్గర అయితే ఆధార్ కార్డు లేదండి, జస్ట్ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళిస్తే నాకైతే ఇచ్చారు. సో అంటే మీరు తీసుకెళ్ళినా ఇస్తారనమాట, ఒరిజినల్ అయితే అవసరం లేదు. ఆ విధంగా ఆ టోకెన్ కింద తీసుకొని ఆ టోకెన్ మనం పైకి తీసుకొని వచ్చి జీప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చూపించామంటే ఒక 30 రూపాయలు ఇస్తే అక్కడైతే దింపేస్తారు సర్వీస్ లెక్కన. మనకి కింద ఆటోలు ఎలాగో ఇక్కడ జీపులు అలాగా. ఇంకా వెళ్ళిపోయాము, దర్శనం అయిపోయింది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట టోకెన్ సిస్టమ్ అయితే. ఇప్పుడు మనమున్న రూమ్ ఏదైతే ఉందో ఈ రూము రెంట్ వచ్చేసి 50 రూపాయలు అనమాట. సో అంటే బాగానే ఉందండి పనుకోవడానికి, అంటే నేను ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోగలను. కానీ మా బ్రదర్కి ఎలా అనిపించిందంటే అండి, వాడు ఏంటంటే రీసెంట్గా కెనడా నుంచి రావడం జరిగింది. మన ఛానల్ సైడ్ నుంచి అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను ఇది. సో కింద మనం విష్ణు విలాస్లో టోకెన్ తీసుకుంటాం కదా, దర్శనం టికెట్. టోకెన్ తీసుకోగానే కొండ మీదకి వచ్చిన తర్వాత రూమ్ తీసుకుందామని చెప్పి వెళ్ళాను. వెళ్తే అక్కడ మనకి ఒక టికెట్ ఇచ్చారు. సో అక్కడ అడిగితే 50 రూపీస్ 100 రూపీస్ రూమ్స్ అని చెప్పి టికెట్ ఇచ్చారు. 6 hours వెయిట్ చేసాం దానికోసం, రూమ్ అలాట్మెంట్ కోసం. రూమ్ అలాట్మెంట్ కోసం 6 hours వెయిట్ చేస్తే మనకి ఫైనల్గా రూమ్ అలాట్ చేశారు. అలాట్ చేసింది ఏంటి, 50 రూపీస్ రూమ్ అలాట్ చేశారు. ఓకే, సో కీస్ ఇచ్చారు. కీస్ ఇచ్చిన తర్వాత చూస్తే అంటే రూమ్ అంత అయితే బాగాలేదండి. ఒకవేళ ఫ్యామిలీలో వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు, పిల్లలతో వస్తే మాత్రం. వాష్రూమ్స్ అంత బాగాలేదు. ఓకే, వీ కెన్ అండర్స్టాండ్ 50 రూపీస్ రూమే అది, బట్ స్టిల్ ఇంకొంచెం ఏమన్నా ఒక 200 తీసుకొనైనా 300 తీసుకొనైనా కొంచెం రూమ్ పరంగా మంచి రూమ్ ఇస్తే ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వస్తారు దర్శనం కోసం అని చెప్పేసి. అంత దూరం నుంచి వచ్చి క్యూలో అంతసేపు దర్శనం కోసం నుంచొని ఒక మంచి వాష్రూమ్ ఫెసిలిటీ, అంటే కొంచెం రూమ్ అట్మాస్ఫియర్ బాగుంటుందని నా ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే, సో మా ఛానల్ నుండి బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, మా సబ్స్క్రైబర్స్కి కానీ మన వీడియో చూసే వాళ్ళందరికీ కానీ, కుదిరితే కిందే రూమ్ తీసుకోండి. bookings.comలో లేకపోతే ఓయోలో ఇలాంటి వెబ్సైట్స్లో మీకు రూమ్స్ దొరుకుతాయి. ఒక 1000 రూపీస్ 1000 రూపాయల లోపే దొరుకుతాయి రూము. ఒకవేళ మీకు ఆన్లైన్ చేసే అంత ఫెసిలిటీ లేకపోతే మీకు హోటల్స్ ఉన్నాయి, లాడ్జ్లు ఉన్నాయి. మీరు రూమ్ చూసుకొని మీకు 1000 రూపాయల లోపు వస్తే మీరు రూమ్లో చూసుకోవచ్చు. ఇంకా ఎక్కువ పెట్టే వాళ్ళు ఉంటే అది కూడా మీరు ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే, కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు రూమ్ కింద తీసుకుంటే మీరు దర్శనం అప్పుడు మళ్ళీ పైకి వచ్చి దర్శనం ఫినిష్ చేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళాలి. అదొక్కటే ప్రాబ్లము. అది కాకుండా మీకు నా బెస్ట్ సజెషన్ అయితే కొండ కిందే రూమ్ తీసుకొని హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం మంచిగా చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోమని చెప్తాను నేను. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇక్కడ రూమ్స్ అయితే అంతగా బాగాలేవు. బట్ అడ్జస్ట్ అవుతాము అనుకుంటే పర్లేదు, బట్ కొంచెం అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. సో వాడి మాటల్లో కూడా నిజం ఉంది, వాడికైతే బొత్తిగా నచ్చలేదండి.
నేను మొదట్లో సింగపూర్ నుంచి మలేషియా వచ్చాను. మలేషియా నుంచి భారతదేశం ఇండియాలోకి రాగానే మొత్తం కొత్తగా అనిపించింది. ఎలా అంటే అక్కడ రూల్స్ అన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. మొత్తం అసలు కరెక్ట్గా నేను చాలా రోజులండి, నాకు ఇండియా వచ్చి కూడా అప్పటికే నేను 1 సంవత్సరం పైన అవుతుంది, తిరుగుతూనే ఉన్నాను ఇంకా ట్రావెలింగ్లో. ఆఫ్రికా అని, థాయిలాండ్ అని, కంబోడియా అని, మలేషియా అని, సింగపూర్ అని మొత్తం అటు తిరుగుతూనే ఉన్నా కదా. అలా రాగానే నాకు ఒక్కసారిగా ఆటోలో దిగానండి గుంటూరులో. దిగగానే రోడ్ సైడ్ యూరిన్ పోస్తున్నారనమాట ఒక అతను. అరే ఏంట్రా ఇది అని అనిపించింది నాకు ఒక్కసారిగా. అలాగే కొత్తగా ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు వాడు కెనడా నుంచి వచ్చాడు, కొన్ని రోజులు టైం పట్టింది అలవాటు అవ్వడానికి. ఏదేమైనా కానీ మారాలండి, మార్పు రావాలి. సో చాలా మార్పు రావాలి, టైం బట్టి తమ్ముడు మార్పు రావడానికి. మనం ఎంత మాట్లాడినా అది అవ్వాలనుకుంటేనే అయ్యిద్ది, కానీ మన ప్రయత్నాన్ని మాత్రం వదులుకోవద్దే, అంతే అన్నట్టు. ఈరోజు మనోడి బర్త్డే అనమాట. మీ అందరూ విషెస్ చెప్తారని ఆశిస్తున్నాను. మా తమ్ముడు ఎవరో కాదు, ఈ వాచ్ ఇచ్చాడు, గుర్తుంది కదా మీకు. నువ్వు ఎప్పుడు బాగుండాలి మంచిగా. ఇంకా చూసారు కదండి ఇప్పటి వరకు. ఇంక ఈ కొండపైన తిరుమల పైనే ఉన్నా కదా అని చెప్పి నేను ఇంకా ఈ రూమ్లోనే కంటిన్యూ అవ్వడం జరిగింది. ఈరోజు ఉండేసి రేపు ఇక్కడ కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని రేపైతే ఇంకా కొండ కిందకి దిగేసి వెళ్ళిపోతాను. రేపైతే మంచి మంచి కొండపైన లొకేషన్లు అవన్నీ కవర్ చేసుకుందాం. ఉంటానండి, బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.